ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 18వ తేదీ నుండి ఆగస్టు 24వ తేదీ వరకు ద్వాదశ రాశులకు ఈ వారఫలములను సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసము శుక్ల చతుర్దశి ఉత్తరాషాఢ నక్షత్రము ఆయుష్మాన్ యోగము గరజి కరణము ఈ ఆదివారంతో మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే సింహంలో సూర్యుడు బుధుడు శుక్రుడు ఉన్నారు. సూర్యోదయ లగ్నము సింహం. కన్యలో కేతువు, అదేవిధంగా కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, వృషభంలో గురుకుజులు సంచరిస్తున్నారు. అదేవిధంగా మకరంలో చంద్రుడు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 కేతువు, 2 గురువు, 5 శుక్రుడు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సన్నిహితుల నుంచి అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో చాలా సఖ్యతతో మెలుగుతారు. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో మీ యొక్క పదోన్నతులు పెరిగే అవకాశం సూచిస్తున్నది. మేషరాశి వారికి ద్వాదశంలో రాహు సంచారం జరుగుతున్నది. అదేవిధంగా ద్వితీయంలో కుజుని సంచారం జరుగుతున్నది. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం ఎంతో శుభప్రదం. తదుపరి వృషభ రాశి. 11 రాహువు, 4 బుధ శుక్రులు, 3 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదటి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఆప్తుల శుభకార్యాలకు బంధువులతో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. సమాజంలో పలుకుబడిని కలిగిన వారితో పరిచయాలు విస్తృతమవుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. సంతాన విద్యా విషయాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగాల్లో మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు అనుకూల ఫలితాలుంటాయి. కుటుంబ విషయాలు ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా జన్మంలో గురు సంచారం జరుగుతుంది కనుక శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయండి. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ప్రతిరోజు పఠించడం మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. 3 రవి శుక్రులు మాత్రమే చాలా అనుకూలంగా ఉన్నారు. వారములు చివరి 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు పొందుతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వారం మధ్యలో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడుల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయ వర్గాలకు అరుదైన అవకాశాలు అందుతాయి. వారం మధ్యలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. దైవబలంతో అన్నింటినీ అధిగమించగలుగుతారు. మిథున రాశి వారికి ద్వాదశంలో కుజుని సంచారం జరుగుతున్నది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతో శుభప్రదం. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వలన మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. 3 కేతువు, లాభంలో కుజగురువులు, 2 బుధ శుక్రులు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట్లో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆకస్మిక ప్రయాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత చికాకులు తప్పవు. విద్యార్థులకు శ్రమపడ్డా ఫలితం కనిపించదు. గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాల్లో ఆకస్మిక స్థానచలన సూచనలు ఉన్నవి. ఒత్తిడులు తప్పవు. ఆకస్మిక ధన వస్తు లాభాలు అనేటివి సూచనలు ఉన్నవి. గోచారీత్యా మీకు అష్టమ శని నడుస్తున్నది కనుక శనివారం నాడు సోమవారం నాడు పరమేశ్వరుని దర్శించండి.
శివునికి అభిషేకం చేసుకొని ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి, శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. జన్మంలో శుక్రుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో చర్చలు అనుకూలిస్తాయి. చేపట్టిన పనుల్లో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగే అవకాశం ఉంది. ఉద్యోగాల సమస్యల్లో అధిగమిస్తారు. చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. యుక్తితో వ్యవహరించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి దశమంలో గురువు, అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది. శ్రీ దుర్గా సప్తశతిలోకి పారాయణం చేయండి. శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా పెట్టి ప్రసాద వితరణ చేయడం, ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం చాలా శుభప్రదం. తదుపరి కన్యారాశి. 6 శని, భాగ్యంలో గురువు, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారంలో సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. సంతాన వివాహ శుభకార్యాలపై చర్చలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నూతన వస్త్ర ఆభరణాల కొనుగోలు చేస్తారు. పాత విషయాల జ్ఞప్తికి వచ్చి బాధిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో నూతన హోదాలు పొందుతారు. అన్ని రంగాల వారికి సమస్యలు తొలగుతాయి. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అనుకూలమైన సౌఫలితాల కొరకు గరికతో శ్రీ గణపతికి పూజ చేయండి. సప్తమంలో రాహు సంచారం జరుగుతుంది. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి తులారాశి. 6 రాహువు, లాభంలో రవి, బుధ, శుక్రులు, మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. వారంలో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంతానానికి నూతన విద్య అవకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారంలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం వస్తుంది. ఉద్యోగమున అధికారులతో వివాదాలు రాజీ చేసుకుంటారు. చిన్న తరహా పరిశ్రమకు నూతన అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో వివాదాలు కలుగుతాయి. తులారాశి వారికి అష్టమంలో గురు సంచారం, కుజ సంచారం జరుగుతుంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. శ్రీ దక్షిణామూర్తికి శనగలు నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయండి. రావి చెట్టు ప్రదక్షిణ చేయడం, ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం చేయడం మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 7వ ఇంట గురువు, దశమంలో రవి, బుధ, శుక్రులు, లాభంలో కేతువు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కొత్త పనులు చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. వారం మధ్యలో కుటుంబం వివాదాలు చికాకు పరుస్తాయి. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. యుక్తితో వ్యవహరించండి. దైవ బలంతో మీరు చిన్న చిన్న సమస్యలని చాలా సులువుగా పరిష్కరించగలుగుతారు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతుంది. ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివాలయ దర్శనం చేయండి. వీలైతే శివునికి అభిషేకం చేసుకోవడం మీకు ఎంతో శుభం జరుగుతుంది. తదుపరి ధనుస్సు రాశి. 3 శని, 6 కుజుడు, భాగ్యంలో శుక్రుడు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదటి 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం అన్ని రంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాల్లో భాగస్వాముల సహాయంతో విస్తరిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన వార్తలు తెలుస్తాయి. చేపట్ట పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. గృహ కొనుగోలు ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి సాధిస్తారు. వారం ప్రారంభంలో మానసిక సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో మరింత ఒత్తిడులు పెరుగుతాయి. ఓర్పుతో వ్యవహరించండి. అన్నింట కార్యసిద్ధి జరిగి, అభిష్ట సిద్ధి జరిగి సుఖ సంతోషాలతో ఉండగలరు.
ధనుసు రాశి వారికి 6 గురు సంచారం జరుగుతుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి, రావి చెట్టు ప్రదక్షిణ చేయండి, సద్గురువుల్ని దర్శించండి. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం చాలా శుభప్రదం. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు, అష్టమంలో బుధ శుక్రులు 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా సాగుతుంది. కీలక వ్యవహారాల్లో సన్నిహితుల సహాయం అందుతుంది. వ్యాపారులకు నూతన పెట్టుబడులు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతనోత్సాహంతో అవకాశాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అన్ని రంగాల వారి అంచనాలు నిజం కాగలవు. విద్యార్థులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యాలు బాధిస్తాయి. మిత్రుల నుంచి ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కనుక ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శ్రావణ మాసంలో శని గ్రహ పరిహారమునకు మంచి అనువైన కాలం కనుక శనివారం నాడు తప్పకుండా శనిగ్రహ స్తోత్రాన్ని పఠించి నవగ్రహ ప్రదక్షిణ చేసి శనికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రం దానం చేసి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం వలన ఎంతో ప్రశాంతంగా మీరు జీవించగలుగుతారు. తదుపరి కుంభరాశి. సప్తమంలో బుధుడు మాత్రమే అనుకూలంగా ఉన్నాడు. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారంలో ఆర్థిక పరిస్థితి గతం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. తోబుట్టులతో వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో ఊహించని దానికంటే అధిక లాభాలు అందుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు మీలో ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కొన్ని రంగాల వారికి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులు మానసిక అశాంతి కలిగిస్తాయి. ధనపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అవుతుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, ద్వితీయంలో రాహు సంచారం జరుగుతుంది కనుక ప్రతిరోజు శని నవగ్రహ స్తోత్రం పఠించండి, శివుణ్ణి దర్శించండి. సోమవారం నాడు, శనివారం నాడు వీలైనప్పుడు శివునికి అభిషేకం చేసుకోవడం, రావుకాలం దీపం పెట్టుకొని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం చాలా శుభప్రదం. తదుపరి మీనరాశి. 3వ ఇంట కుజుడు, 6 రవి బుధులు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారం అవుతాయి. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలకు కుటుంబ సభ్యులతో హాజరవుతారు. వ్యాపారాలు క్రమక్రమంగా విస్తరిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. కుటుంబ బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. జన్మంలో రాహు సంచారం జరుగుతుంది. తప్పకుండా మినువులు దానం ఇవ్వండి. అదేవిధంగా రావుకాలంలో దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. అదేవిధంగా ఏలినాటి శని కూడా ప్రభావం జరుగుతుంది కనుక శని నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శనివారం నాడు వీలైతే శని నవగ్రహ శాంతి జరిపించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. రోజు విష్ణు సహస్రనామం చేసుకోవడం ఎంతో శుభప్రదం. జాతక పరిశీలన కొరకు, జాతక దోషముల పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.